తిరుపతిలో రా ఎన్టీఆర్ టీమ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అనుకున్న ప్రకారమే ఈ నెల 18న తిరుపతిలోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ ప్రెసిడెంట్ సాయి రూప్ ప్రకటించారు. 100 కోట్లతో చేపట్టబోయే సేవా కార్యక్రమాల వివరాలను ఈ సమావేశంలో వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమాన సంఘాల నేతలు రా ఎన్టీఆర్ టీంపై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి భారీగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై సమావేశం జరగనున్న హోటల్ యాజమాన్యంకు నోటీసులు జారీ చేశారు. రేపటి మీడియా సమావేశానికి హోటల్ అనుమతిస్తుందా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నటువంటి దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తిరుపతిలో రా ఎన్టీఆర్ టీం వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అనుకున్న ప్రకారమే ఈ నెల 18న తిరుపతిలోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ ప్రెసిడెంట్ సాయి రూప్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, 100 కోట్లతో చేపట్టబోయే సేవా కార్యక్రమాల వివరాలను ఈ సమావేశం వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ దీనికి నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది హోటల్కి పోలీసులు. ప్రస్తుతం ఉన్న సమాచారం ఏంటి? ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం అయితే నెలకొంటా ఉందని చెప్పి తెలుస్తోంది. అందుకు తిరుపతి వేదికగా నిలబడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అంటే ఏ మాత్రం నేను తగ్గేది లేదని చెప్పేసి రా ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడిగా పేరున్నటువంటి సాయి రూప్ పేర్కొన్నాడు. అయితే దాదాపు 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తాను సన్నద్ధమవుతున్నాము, తన అభిమాన సంఘం అంతా కూడా సన్నద్ధమవుతోందని చెప్పి కూడా సాయి రూప్ పేర్కొంటున్నారు. అయితే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఒక మాఫియా లాగా తయారవుతోందని చెప్పి కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు అయితే ఈ కేవలం సేవా కార్యక్రమం చేపట్టే క్రమంలోనే ఇలాంటి నిధులు వసూలు చేయడం ఏంటనేది కూడా జూనియర్ ఎన్టీఆర్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ ఏ విధంగా తెస్తారు, ఎక్కడి నుంచి తెస్తారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే నిన్నటి దినాన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. రా ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తిరుపతికి వేదికగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి, ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదని చెప్పి కూడా జూనియర్ ఎన్టీఆర్ సంఘ నాయకులు అయితే అభిమానులు అయితే ప్రస్తావించారు. అయితే ఆ మేరకు నిన్న కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ రా ఎన్టీఆర్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి సాయి రూప్ అయితే తాను సమావేశాన్ని నిర్వహించి తీరుతామని కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు ఇవాళ తిరుపతిలో హల్చల్ చేశారు. మీడియా సమావేశం నిర్వహించే హోటల్ వేదికగా కూడా ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అయితే ఇది ఇలా ఉండగా పోలీసులు అయితే జూనియర్ ఎన్టీఆర్ మీడియా సమావేశాన్ని అనుమతి లేదని చెప్పేసి కాసేపటి క్రితమే హోటల్ యాజమాన్యానికి తిరుపతి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. అయితే రేపు ఉదయం 12 గంటల వరకు, రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూస్తాము, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి హోటల్ యాజమాన్యం అయితే స్పష్టం చేశారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం రెండుగా విడిపోయి రా ఎన్టీఆర్ పేరుతో ఒక సంఘము, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం మరో సంఘము ఇలా వాదోపవాదాలు తీసుకుంటూ ఇవాళ రోడ్డును పడే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టను భంగం కలిగించే అవకాశం ఉందని కూడా కొంతమంది సినీ విశ్లేషకులు అయితే ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వాటి పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రకటన విడుదల చేసినట్లయితే ఇలాంటి వివాదం తలెత్తే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. చూడాలి మరి రేపు ఏ విధంగా దీని మీద పోలీసులు చర్యలు చేపడతారు, ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. హోటల్ యాజమాన్యం రేపు అనుమతిస్తుందా, అనుమతి నిరాకరిస్తుందని చెప్పి కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అయితే అనుమతి నిరాకరించినట్లయితే తిరుపతి ప్రెస్ క్లబ్ లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా సాయి రూప్ ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. అందుకు కూడా సిద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా సమావేశం మీడియా సమావేశం నిర్వహించినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కూడా అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం కూడా ఉందని కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా రేపు పరిస్థితి ఉధృతంగా తలెత్తే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.